వనితా టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు 6వ రోజు కాబట్టి లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు. మరి ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పరిచయం చేసేందుకు మనం వచ్చేసాం బోయినపల్లిలో ఉన్న గాయత్రీ దేవి మందిరానికి. మరి గాయత్రీ దేవి మందిరంలో మనకు సుజాత గారు రెడీగా ఉన్నారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పరిచయం చేసేందుకు. ఇంకా ఆలస్యం చేయకుండా పలకరించేద్దాం. నమస్తే సుజాత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ముందుగా మీకు దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి. మీకు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు అమ్మవారు 6వ రోజు కాబట్టి లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. అవునండి. అమ్మవారికి ఏ నైవేద్యం చేయబోతున్నారు ఈరోజు? మనం అమ్మవారికి 3 రకాల నైవేద్యాలు కూడా చేసుకోవచ్చు. క్షీరన్నమని, ఓకే, పులిహోర, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, అమ్మవారికి ఇవి చేయవచ్చు. ఈ రోజు మాత్రం నేను చింతపండు పులిహోర చూపిస్తున్నాను, దాంట్లో స్పెషల్ చూపిస్తున్నాను. ఓకే, మనము టెంపుల్లో ఉండే నైవేద్యం లాగే నేను అమ్మవారికి చేసి పెడతాను. ఓకే, అమ్మవారికి మీరు అన్నట్టు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా తక్కువే అవుతాయి. మరి ఈ రోజు అమ్మవారికి ఆ రైస్ అంటే బియ్యంతో చేసిన ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు కాబట్టి పులిహోర, దద్దోజనం, ఇలా పాయసం, బెల్లం పరమాన్నం, రైస్ తో ఏ ఐటమ్ అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీరు చక్కగా పులిహోర తయారు చేసి స్పెషల్ స్పెషల్ మనం ఎక్కడైనా తిరుపతి వెళ్తామా, ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా అబ్బా బాగుంది ప్రసాదము అనేలాగా నేను చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ మాత్రం మనం ఏం చేయాలంటే పొళ్ళు వేయించుకోవాలి. ఏవేవి? ధనియాలు, జీలకర్ర, మెంతులు. మెయిన్ స్పెషల్ దీంట్లో ఉన్నది. పొడితోనే బాగా చక్కగా టేస్టీగా వస్తుంది, మన టెంపుల్లో ఉన్న ప్రసాదం లాగా వస్తుంది. ఓకే, ముందుగా అయితే ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 వేయించుకోవాలి. ఇది పౌడర్ చేసుకొని నేను పౌడర్ చేసి తీసుకొచ్చాను. మిరియాలు, మెంతులు, జీలకర్ర ఈ మూడింటిని కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. మనం టెంపుల్లో చేసుకునే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ పొడి అనేది కంపల్సరీ ఇలానే చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ప్రిపేర్ చేసి సుజాత గారు తీసుకొచ్చేసారు. ఇంకో స్పెషల్ దీంట్లో ఉందండి, వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నారా ఇందులోనా? దీంట్లో కాదు, మనం మరిగేటప్పుడు చింతపండు గుజ్జులో మరిగేటప్పుడు వెల్లుల్లి పేస్ట్. ఇదే స్పెషల్ దీనికి. సూపర్ అండి, మంచి టెక్నిక్ తో గుళ్ళో చేసుకునే పులిహోర ఈ రోజు మాకు నేర్పించేస్తున్నారు. మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది ఇవ్వండి. ఆల్రెడీ నేను ఇవన్నీ వేయించి నూనెలో వేయించుకొని తీసుకొచ్చాను, నేను చూపిస్తాను. ఓకే, ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నారు. ఇప్పుడు పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని వేయించేసి మనకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు. అన్ని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకున్నారండి. ఇదేంటండి? చింతపండు గుజ్జు అండి. చింతపండు గుజ్జు, దాంట్లో బెల్లము, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, ఉప్పు అన్నేసి చక్కగా మరగపెట్టాలి. పైకి నూనె తేలే వరకు మరిగించాలి. ఓకే, ఇది కూడా ప్రిపరేషన్ అయిపోయింది. రైస్ రెడీ వండేసాను. రైస్ కూడా ఉంది. సో ఇలా కలిపేయడమా రెడీ అయిపోతుంది అనమాట. మనం ఇలా పండగలు, పూజలు వస్తున్నాయి అంటే బిఫోర్ గా మనం ఇలాంటి ప్రాసెస్ రెడీ పెట్టి తొందరగా అయిపోతుంది. ఓకే, ఈజీగా మనకి అయిపోతుంది. టైం మనకి బతుకమ్మ ఆడుకోవడానికి టైం ఉంటుంది, చక్కగా మార్నింగ్ పూజలు చేసుకోవడానికి ఉంటుంది, టెంపుల్స్ వెళ్ళడానికి కూడా ఉంటుంది. టెంపుల్స్ అంటే గుర్తొచ్చింది, విజయవాడ వెళ్తూ ఉంటారండి? విజయవాడ వెళ్తాం. నవరాత్రులను కాదు, నవరాత్రుల్లో ఇక్కడే మేము బిజీ అయిపోతాము, మిగతా ఏదైనా టైంలో చూసుకొని వెళ్తాం. ఓకే, ఇప్పుడు అమ్మవారికి నార్మల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో కనిపిస్తారు అమ్మవారు. ఒక్కొక్క రంగు చీరలో కనిపిస్తారు, ఒక్కొక్క నైవేద్యం పెడుతూ ఉంటారు. అలానే పుష్పాలంకరణలో కూడా రంగులతో అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు కదా. మీరు కూడా అలానే 9 రోజులు కూడా అమ్మవారిని కొలుచుకుంటారా? కొలుచుకుంటామండి. ఈ రోజు కూడా మేము అమ్మవారిని పువ్వుల రూపంలో, మనం ఇప్పుడు బంగారు రంగు చీర కట్టాము, లలిత అమ్మవారి శారీ కలర్. ఎక్కువ బంగారు రంగు అంటే బంతి పూలో వచ్చేలాగా అలా పెట్టుకుంటాం. ప్రాసెస్ చక్కగా అందంగా పేర్చుకుంటాం. ఓకే, ఎంతమంది అండి మీ గ్రూప్ అంతా? చాలా మంది ఉన్నారండి, 200-300 మంది వస్తుంటారు మా కాలనీలో. అందరూ బతుకమ్మ ఆడుకోవడానికి చక్కగా. అమ్మవారిని అలంకరించడానికి ఎన్ని రోజుల నుంచి మీరు ప్రిపరేషన్ ఉంటుంది? ఇంట్లో అష్టోత్తరము, కుంకుమార్చన వరకే చేసుకుంటాం. టెంపుల్స్లోనే ఎక్కువ మాకంతా ఈ అదృష్టం ఉంది. ఇక్కడ గాయత్రి మందిర్ ఉండడము, ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చే అర్చన, కుంకుమార్చన అలా చేసుకుంటాం. ఈ మందిరానికి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పారు కదా. గాయత్రీ దేవి మందిరం అనేది ఎప్పుడు స్థాపించబడింది ఇక్కడ? 15 నుంచి 20 సంవత్సరాలు అయి ఉంటుందండి. కానీ రోజు రోజుకి వృద్ధిలోకి వస్తూ ఉంది.
పబ్లిక్ అందరికీ తెలిసింది. ప్రశాంతత ఎక్కడుందంటే మన గాయత్రి మందిర్లో ఉందనేసి, హోమంలో ఉంటుంది ప్రశాంతత. అమ్మవారి దగ్గర వచ్చి మనము జపం చేసుకున్న కాసేపు 10 నిమిషాలు కూర్చున్న ప్రశాంతత దొరుకుతుంది. ఓకే. ఇలా అన్నం పొడి పొడిగా చేసుకోవాలండి. పసుపు కూడా వేసుకున్నారా? పసుపు, కొంచెం నూనె వేసి రైస్ డైరెక్ట్ పెట్టేయడమే కుక్కర్లో. ఓకే. ఇది పొడి పొడిలు ఆడుతుంటేనే పులిహోర బాగుంటుంది, మెత్తగా ఉంటే టేస్ట్గా ఉండదు. సో టెంపుల్లో ఉండే పులిహోరకు మెయిన్గా మీరు కలుపుకున్న 3 ఇంగ్రీడియంట్స్ అంటే మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఈ 3 ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న పౌడర్ కంపల్సరీ వేయాలి. వెల్లుల్లి పేస్ట్, మిగతా అన్ని బెల్లము అవన్నీ ఉప్పు. ఆ వెల్లుల్లి పేస్ట్ ఎందులో ఎప్పుడు వేశారు? ఇది ఉడికించుకొని తీసుకొచ్చాను కదా, దీంట్లో వేసాను, అప్పుడే ఆ ఫ్లేవర్ వస్తుంది. వెల్లుల్లి పేస్ట్ ఎంతవరకు వేసుకోవచ్చండి ఒక కప్పు రైస్కి? ఒక కప్పు అంటే ఒక 2 రైస్కి అనుకోండి, ఒక 4-5 వెల్లుల్లి. జస్ట్ కచ్చాపచ్చా కొట్టి వేయాలా? పేస్ట్ వేయాలా? ఓకే. లేకపోతే కచ్చాపచ్చా అయితే టేస్ట్ పళ్ళలో మధ్యలో వచ్చేస్తే బాగుండదు. ఓకే. పేస్ట్ లాగా చేసి వేయాలన్నమాట. ఇలా రెడీ అయిపోతుందండి. మనం ఇది ఏంటంటే క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఫస్ట్ పులుసు కలిపిన తర్వాతనే మనము ఇది వేసుకోవాలి. ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు కదా. మనం ఏంటంటే చూసుకోవాలి. సుజాత గారు, బతుకమ్మ పాటలు ఫేమస్ కదా నవరాత్రుల్లోని. ఒక పాట పాడుతూ కంటిన్యూ చేద్దామండి. మన జీవన విధానం తెలుస్తుంది బతుకమ్మ పాటల్లో. అసలు అప్పుడు పాడిన బతుకమ్మ పాటలలో ఏ స్టోరీలు కూడా తెలిసేవండి. బాడీకి ఎక్సర్సైజ్ ఉండేది, మైండ్కి రిలాక్స్గా ఉండేది. తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడు రామాయణ ఘటనలు, భాగవతం, ఇవి అప్పుడు ఇంకా స్టోరీలు ఏమైనా ఉంటాయి. ఇప్పుడు ఎవరు రాజుల స్టోరీలు ఇవన్నీ మనకు బతుకమ్మ రూపంలో ఆటపాటల్లోనే చెప్తే పిల్లలకు కూర్చోబెట్టి చదువుతారా? చదవరు కదా. అదే పాట రూపంలో ఆడుతూ పాడుతూ అంటే చదువు చక్కగా అన్ని మైండ్లోకి వచ్చేస్తాయి. నేను నేర్చుకునే కూడా చిన్నప్పుడే అత్తగారింట్లో ఎలా ఉండాలి, ఎలా ఇప్పుడు సీతాదేవి ఉంది కదా, జనకు జనకు నింట్లా అనే పాట ఉంది కదా, ఆ సీతాదేవి ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఎలా నేర్చుకుంది, ఆటలు ఎలా ఆడింది, పెళ్ళి ఎలా అయింది, అదంతా రామాయణ ఘటం అంతా వచ్చేస్తుంది కదా ఈ బతుకమ్మ రూపంలో తెలుపుతారు. అయితే మీరు చిన్నప్పుడు నేర్చుకున్న ఒక పాట ఇప్పుడు మా కోసం. శ్రీరాముని తల్లి ఉయ్యాలో, శ్రీమతి కౌసల్య ఉయ్యాలో, ప్రేమతో శాంతను ఉయ్యాలో, పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో, చెప్పెను ఈ రీతి ఉయ్యాలో, చోలకింపుగా నువ్వు ఉయ్యాలో, నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో, నా ముద్దు పట్టి ఉయ్యాలో, అత్తగారింటికి ఉయ్యాలో, ఆనందంగా పొమ్ము ఉయ్యాలో, అత్తమామల సేవ ఉయ్యాలో, చిత్తంబు నిలిపి ఉయ్యాలో, భర్త దైవం బని ఉయ్యాలో, భావించి పూజించి ఉయ్యాలో, వారిని సేవించి ఉయ్యాలో, వైకుంఠమబ్బును ఉయ్యాలో, పేదరికం చూసి ఉయ్యాలో, ప్రీతి తప్పకు తల్లి ఉయ్యాలో, తెలిసినంతనే ఉయ్యాలో, నిలబడి ఉండు తల్లి ఉయ్యాలో, మాట మన్నెల్లేక ఉయ్యాలో, మంచి పేరు రాదు ఉయ్యాలో, అందుకే ముందుగా ఉయ్యాలో, ఆలోచన ఉండాలి ఉయ్యాలో, ఏది చూసినా గాని ఉయ్యాలో, ఏది చేసినా గాని ఉయ్యాలో, పోయిరా నా తల్లి ఉయ్యాలో, బుద్ధి గలుగుండు ఉయ్యాలో, పోయిరా శాంతమ్మ ఉయ్యాలో, పోయిరావమ్మ ఉయ్యాలో, పోయిరావమ్మ. ఇలా ఎన్నో పాటలు ఉన్నాయమ్మా. దాంట్లో నీతి కూడా ఉంది. అక్కడ మీరేం ఎలా గ్రహించారు? అత్తమామలతో బాగుండాలి. ఈ రోజు పిల్లలకి మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. అది ఎలా అంటే పాట రూమ్లో చెప్తే వాళ్ళకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మైండ్లో ఉంటుంది. ఆహా ఇలా ఉండాలనే తెలుస్తుంది. ఇప్పుడు మనం నోటితో చెప్తే ఆహా ఇదేంటి మమ్మీ ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నారు అంటారు. అది అప్పటి మన సాంప్రదాయాలన్నిటికీ మనకి జీవిత గుణపాఠాలు నేర్పించాయి. మనది ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదంతా మనము పోపు చేసి పెట్టుకున్నాను కదా, ఇది క్రిస్పీగా ఉండాలంటే మాత్రం పులుసు కలిపిన తర్వాతనే ఇది వేయాలి. ఓకే, ఇది కూడా చూసి సరిపడా వేయాలి. అంటే అన్ని ఇప్పుడు ఇలా పాటలు ఎలా నేర్చుకున్నామో ఇది కూడా ఏది కొలతలు లేకుండా మనకి ఎంతమందికి ఇంట్లో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి చూసి మన చేతికి దానికి టచ్లో మనకు అన్నీ అర్థమైపోతాయి అనుభవంతో అంటారా. అది మీరు అన్నట్టు ఏదైనా ఎక్స్పీరియన్స్తోనే రావాలి, అనుభవపూర్వకంగానే నేర్చుకోగలుగుతారు అంతే. లాస్ట్కి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు.
ఇప్పుడు వేడివేడిగా అప్పుడప్పుడు మనం ఫైనల్గా వచ్చే ఏదైతే పోపు పెట్టుకున్నారో ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసి ఫైనల్గా వేస్తే అప్పుడు టేస్ట్ ఏమైనా మారుతుందో అలా వేసుకోవచ్చా? ఫైనల్గా వేసుకుంటే ఏం లేదు, దీంతో టేస్ట్గా ఉంటుంది. దీంట్లో పులుసులో కూడా మేము ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాం. ఇవి పుల్లగా తగులుతుంటాయి. ఇప్పుడు దీంతో పాటు వేసిన ఏంటంటే కొంచెం కారం దానికి యాడ్ అవుతుంటుంది. ఓకే, అందుకని ఓకే. ఇప్పుడు ఈ రోజు అయితే 6వ రోజు కాబట్టి అమ్మవారికి లలితాదేవి అమ్మవారికి అన్నము, పరమాన్నము, దద్దోజనం, పులిహోర, రైస్ తో చాలా వెరైటీస్ చేయొచ్చు. చాలా కొబ్బరి అన్నము, ఓకే, ఇలా రైస్ తో కూడిన ఏ నైవేద్యమైనా అమ్మవారికి పెట్టచ్చు. లలితాదేవికి చాలా ఇష్టమైనవి. అవును. పులిహోర రెడీ చేసుకున్నాము, నైవేద్యంగా పెట్టేద్దాము. మరి ఇంకొక నైవేద్యం ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా? బెల్లం పరమాన్నం వండుదాము, అమ్మవారికి చాలా ఇష్టం. రైస్తోనే కాబట్టి బెల్లం పరమాన్నం కూడా తయారు చేసుకుందాము. సో స్టవ్ ఆన్ చేసేసాము, బాండి తీసుకోండి. రైస్ మనకి రెడీగా ఉంది కాబట్టి పరమాన్నం తయారు చేసుకోవడానికి ముందుగా బెల్లం 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లం, 1.5 కూడా వేసుకోవచ్చు స్వీట్ తినాలనుకున్న వాళ్ళకి. ఓకే. వాటర్ ఏమైనా పడుతుందా? కొంచెం వాటర్ వేద్దాం. చూడండి, అమ్మవారికి స్వీట్ నైవేద్యాలు, కారం, ఇవి మళ్ళీ ఇంట్లో తినడానికి పిండి వంటలు. మీరైతే రోజుకొక నైవేద్యం ఇంట్లో ప్రిపేర్ చేస్తారు, మళ్ళీ గుడికి ప్రసాదంగా పంచేందుకు కూడా ప్రిపేర్ చేస్తారు, సాయంత్రం మళ్ళీ బతుకమ్మ ఆడుకోవాలి. ఈ నవరాత్రులు రాగానే మీకు సందడి మొదలైపోతుంది. సంవత్సరం అంతా 10 రోజుల్లో ఎంజాయ్ చేసేస్తాను. అవును, బాగా ఇష్టపడి చేసే పూజల్లో ఎక్కువగా నవరాత్రులు ఒకటి కదా. గణపతి గణేష్ పూజ ఎలా జరుపుకుంటారు? బాగా జరుగుతాయి. నవరాత్రులు కూడా మాకు ఇక్కడ గణపతి చాలా బాగా జరుగుతుంది. రోజు కుంకుమార్చన కూడా అవుతుంది. అన్ని పూజలు ఇంచుమించు అన్ని గ్రాండ్గా జరుగుతాయి. ఓకే. కొంచెం విడివిడిగా అయిపోయి కొంచెం పాకం లాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం రైస్ ఆల్రెడీ రెడీగా ఉంది కదా వేసేసుకోవచ్చు. పాకం రావాలా? లేత పాకమా? అలా కరిగిపోతే సరిపోతుంది. కరిగేస్తే చాలు. పాకం అయితే మళ్ళీ గట్టి పడిపోతుంది. ఇప్పుడు వేసేసుకుందాం. రైస్ వేసానా? రైస్ ఇదంతా అన్నంకి దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎప్పుడే వేసిన తర్వాత ఉడకదు. బెల్లం చాలా మంది పాలులో బెల్లం కరిగించి ఫైనల్ గా రైస్ వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులో మనం తయారు చేసుకున్న రైస్ వేసేసి ఇది ఎంత టైం ఉడకనివ్వాలి? ఒక 5 నిమిషాలు దగ్గరకు వచ్చేస్తుంది. ఉడికిందా అండి? చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. మనం అటువైపు పాలు వేడి చేయాలా? అక్కర్లేదండి, ఆల్రెడీ వేడి చేసిన పాలే కదా. చాలు. 1 కప్పు వేసేస్తే 1 కప్పు. ఇది టైం తీసుకుంటుంది మనకు ఉడకడానికి. సో ఇలా మనం చేసుకుంటే కనుక పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. ఇలా దగ్గర అవ్వాలా? కొంచెం దగ్గర అవ్వాలి. పాలల్లో ఉడికిపోయిన తర్వాత ఓకే దగ్గర అవుతూ ఉంటుంది. ఇలాగా అమ్మవారి ఒక పాట మీ నోట, ఒక చిన్న పాట అమ్మవారి పైన. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, ఎప్పుడు హరివురమే నా తల్లి, ఎప్పుడు హరివురమే నా తల్లి, ఒక పరి మా ఇంటికి రావమ్మ, ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి. పసుపు కుంకుమలు పూలు గాజులు వాయనమిచ్చెదనమ్మా, పసుపు కుంకుమలు పూలు గాజులు వాయనమిచ్చెదనమ్మా, ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి. నిరతము నిన్నే కొలచెదనమ్మా, నిత్య సుమంగళిగా దీవించమ్మా, నిరతము నిన్నే కొలచెదనమ్మా, నిత్య సుమంగళిగా దీవించమ్మా, ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి. చాలా బాగా పాడారు. ఇలాగా మనకి పాయసం కూడా రెడీ అయిపోయింది. ఆపేసుకుందామా? ఓకే, డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. చక్కగా మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు.
ఓకే, బౌల్లోకి తీసుకుందాం. తీసేద్దామా? వేసేసేయండి. పరమాన్నం రెడీ అయిపోయింది, అలానే పులిహోర కూడా రెడీ అయిపోయింది. మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన 2 నైవేద్యాలు చేసాం మనం. ఓకే, మరి ఇంకా ఆలస్యం లేకుండా గురువు గారు కూడా ఉన్నారు కాబట్టి గురువు గారి చేతుల మీదుగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించేద్దాం. ఓం భూర్భువస్వాహ తస్య విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అవస్త్రార్థం మహానైవేద్యం నివేదయామి. ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రాహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మహానైవేద్యం నివేదయామి. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేవే చ పార్వతే మాతా చ పార్వతే దేవీ పితా దేవో మహేశ్వర బాంధవస్య భక్తస్య శుభేషు భువనత్రయం అన్నపూర్ణదేవతాయై నమః. మహానైవేద్యం నివేదయామి. మహామంగళ ఆనందనీరాజనం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. మహామంగళానందనీరాజనం. ఓం అంబా భవాని అలానీలవేణి ఆరవేణి కిత్తు ఓ శివరాణి. అంబా భవాని అలానీలవేణి ఆరవేణి కిత్తు ఓ శివరాణి. మాతవు నీవని నమ్మితి మమ్మ, మాతవు నీవని నమ్మితి మమ్మ. మాతృదేవ మాతై చూపించవమ్మ. అంబా భవాని అలానీలవేణి ఆరవేణి కిత్తు ఓ శివరాణి. కరపూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సైతం నమామి. మహామంగళ ఆనందనీరాజనం సమర్పయామి. నీరాజనానందశుద్ధ ఆచమానీయం సమర్పయామి. జయ జనని సుధా సముద్రాంతరుద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ. సుజాత గారు, ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలైన పులిహోర అలానే పరమాన్నం తయారు చేసి నైవేద్యంగా పెట్టేశాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఎంత చక్కనైన పాటలతో అమ్మవారిని స్మృతించుకుంటూ చక్కగా మంచి మంచి అలంకరణలో భాగంగా మీతో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి కృప మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు దేవి శరణవరాత్రుల శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అండి. మీకు మీ వనితా టీవీ వారందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జయ జనని సుధా సముద్రాంతరుద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్ప. సో చూసారు కదండి, ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పులిహోర సుజాత గారు మనకి ఈజీ మెథడ్లో నేర్పించారు కదా. మరి మీరు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. ఇది ఇవాల్టి దేవి నవరాత్రుల ప్రత్యేక రుచూడు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.